హాయ్ నేను సతీష్. ఈ ఓటింగ్తో టికెట్ ఫినాల్ దెబ్బతో ఈ టాస్కుల్లో పెట్టిన ప్రాసెస్ ప్రక్రియ ద్వారా ఎలిమినేషన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది, అసలు ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, అసలు మీ ఓట్ ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ పెట్టండి. మిస్డ్ కాల్స్ అయితే ఒకటే ఇవ్వచ్చు, అట్లాగే హాట్స్టార్లో కూడా వేయచ్చు. ఇక అనఫిషియల్లో అంటారా, చాలా వరకు బాట్స్, పిఆర్ టీమ్, అయ్యాజాలు ఇవన్నీ ఉంటాయి. సో అన్నీ కలిపి నేను బై ఎక్స్పీరియన్స్ కొద్దీ అన్నీ ఏది ఒరిజినల్ ఏది కరెక్ట్ కాదు అన్నీ చెప్పేస్తా. బ్రీఫ్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక లైక్ కొట్టేసేయండి, కామెంట్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో ఇప్పటికే చాలా అప్డేట్స్తో కలిపి ఒక వీడియో అప్లోడ్ చేశా. పవన్ కళ్యాణ్ ఎట్లా గెలిచాడు, డీమోన్ పవన్ ఎట్లా ఓడిపోయాడు, బర్నీ ఎట్లా గెలిచాడు, చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఇక ఈ 2 డేస్లో బహుశా మీ సపోర్ట్ వల్ల జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతారని నేను అనుకుంటున్నా. చాలా స్పీడ్గా మీరైతే ఎంకరేజ్ చేస్తా, సపోర్ట్ చేస్తా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మీ ఎంకరేజ్కి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళను ఈ వారం నామినేషన్లో ఒక ఎగ్జాంపుల్ చెబుతా. బహుశా భరణి గెలిచారనుకోండి టికెట్ టు ఫినాలే, ఈ వారం ఓటింగ్లో లీస్ట్ అయితే వాస్తవానికి పంపేయాలి, బాటమ్ 2లో లాస్ట్లో ఉండుంటే. కానీ గెలిస్తే ఈ 13వ వారం అట్లాగే 14వ వారం 2 వారాలకి ఇమ్యూనిటీ ఇచ్చేస్తారు. మీకు సీజన్ 7లో అర్జున్ అంబటి అన్ని టాస్కులు కష్టపడి ఆడి గెలిచిన తర్వాత ఆ కష్టానికి గుర్తింపు ఇవ్వాలి, ఆ కష్టానికి వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఆ వాస్తవానికి ఆ వారం ఆయన ఎలిమినేషన్ జోన్లో డేంజర్లో ఉండేవాడు. ఆడియన్స్ కూడా కొంత ఫిదా అయ్యారు, అరే చాలా బాగా కష్టపడారు, ఇట్లాంటి ఆయన ఎట్లా పంపించేస్తా అని ఓట్లు కూడా వేశారు. ఆ కష్టానికి తోడు అయినా సరే డేంజర్ జోన్లో ఉన్నా సరే ఆ 13, 14 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఈ టికెట్ ఫైనల్ గెలవడంతో 13, 14 వారాలు ఈ వారం కూడా ఛాన్స్ ఉంది. మరి ఎవరికి ఉందనేది కూడా చెప్పేస్తే ఆ డీటెయిల్ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ ఫుల్ డీటెయిల్గా పెట్టాయి. ఇది ఓటింగ్తో వెళ్తే దీనికి ఉన్న లింక్ ఏంటని కూడా చెబుతాయి. ఇందులో ఈసారి పెట్టిన ప్రాసెస్తో స్ట్రాంగ్గా ఉండే డీమోన్ పవన్, కళ్యాణ్ లేకపోతే భరణి, ఎమ్మెన్ఎల్ వీళ్ళే గెలుస్తారని లేదు. సుమన్ శెట్టి కూడా గెలవచ్చు టికెట్ ఫినాలే, రీతు చౌదరి గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు అన్నట్టే డిజైన్ చేశారు. వరుసగా 3 టాస్కులు గెలిచి ఒక్క టాస్క్ ఓడిపోతే పక్కకు తప్పుకోవాలి. అట్లాంటప్పుడు ఇప్పుడు సేమ్ అగ్ని పరీక్షలో పెట్టినట్టుగా 4 టాస్కులు ఆడి హరీష్, 4 టాస్కులు ఆడి దివ్య వస్తే ఒక్క టాస్క్తో మొత్తం క్లీన్ స్వీప్ చేసేసాడు ఎవరైనా మనీష్ మర్యాద. అట్లా ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ల టైప్ అట్లా పెట్టారు. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ల టైప్ ఆడించినట్లు అట్లా ఆడిస్తున్నారు. అంటే మొత్తం గెలుచుకుని ఒక సెమీఫైనల్ వరకు వెళ్ళి అక్కడ ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంటికి వచ్చేస్తారు కదా, అట్లా ఉండింది ఈ ప్రాసెస్ అంతా చూస్తే. ఇప్పుడు అందుకే ఈ సీజన్లో సుమన్ శెట్టి టికెట్ టు ఫినాలే గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు సంజన, తనూజ, డీమోన్, ఈ తనూజ గట్టిగా ఆడుతుంది, 100% ఇచ్చి పడేస్తుంది. డీమోన్ పవన్ కూడా 100% ఇచ్చి పడేస్తారు. అట్లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా అవుట్ అయిపోయారు. అలాగే సంజన కూడా అవుట్ అయిపోయింది. ఇంకా రేసులో రీతు చౌదరి, భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్ ఈ 4 ఉన్నారు. సుమన్ శెట్టి ఒకవేళ టికెట్ ఫైనల్ గెలిస్తే ఈ వారం 13వ వారం ఇమ్యూనిటీ, 14వ వారం ఇమ్యూనిటీ గెలిచేసి డైరెక్ట్గా టాప్ 5లో బిందాస్గా పడుకోవచ్చు ఆయన. అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పే కదా, ఇప్పుడు ఆయన ఏంటి, తనూజ ఒక 3 మీద ఒక టాస్క్ ఆడి గెలుచుకొని ఒక బ్లాక్ ఆవిడ స్వాధీనం చేసుకుంది. అట్లాగే ఆవిడకి బిగ్ బాస్ ఇచ్చింది ఒక బ్లాక్, 2 బ్లాకులు గెలిపి ఇతను ఒక్క టాస్క్ ఆడే మొత్తం 3 బ్లాకులు బ్లాక్ చేశాడు. ఇప్పుడు ఇంకో టాస్క్లో సో ఎమ్మెన్ఎల్ కానీ ఓడించేసాడు అనుకోండి, ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్న 3 బ్లాకులు, ఇతను 3 బ్లాకులు కలిపి 6, ఒక టాస్క్తో 6 బ్లాకులు. ఎమ్మెన్ఎల్ ఎన్ని టాస్క్లో ఫస్ట్ 3 టాస్కుల్లో 3తో తలపడి ఆడి ఒక టాస్క్ గెలుచుకొని ఒక బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తర్వాత సంజనతో ఒక టాస్క్ ఆడి గెలుచుకున్నాడు. అంత కష్టపడి ఆడి ఇతను సింగిల్ చిటికతో కొట్టుకెళ్ళిపోయి అట్లా ఉంటుంది. చాలా ట్విస్టులు, టర్న్స్ అయితే ఉండబోతాయి. సో అందుకే ఒకసారి ఇది ఓటింగ్ వరకు వెళ్దాం. ఆ జర్నలిస్ట్ సతీష్ వీడియో ఫుల్ డీటెయిల్గా చెప్పా. మీరు కూడా అంటారు కదా 20 నిమిషాలు 30 నిమిషాలు వద్దని, మ్యాక్సిమం 8-9 నిమిషాల్లో, ఇంకా తప్పితే 10 నిమిషాలకు అటు ఇటుగా క్లోజ్ చేసి పడేస్తాం. అందుకోసం ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఈ వారం ఓటింగ్ అయితే తనుజయ్య పక్క బ్రహ్మాండమైన ఓటింగ్ ఉంది. జైత్ర యాత్ర కొనసాగుతూ ఉంది, దూసుకెళ్ళిపోతుంది వేగంతో, ర్యాకెట్ స్పీడ్తో జంబో జెట్లో వెళ్తుంది. టాస్కుల్లో ఆవిడ మ్యాక్సిమం మెయిన్ బెస్ట్ వేస్తుంది. కాకపోతే టాస్కులు ఓడిపోయినప్పుడు కూడా కొద్దిగా స్పోర్టివ్గా తీసుకుంటే బాగుంటుంది. అట్లాంటివే మొన్న ఈ మధ్యన ఆడలేదు అనుకున్నాము, నామినేషన్లో అప్పుడు ఆడవడం, మళ్ళీ ఇప్పుడు ఈ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఇవి కాకుండా ఉంటే ఎఫెక్ట్స్ అయితే బాగా పెడుతుంది. ఆవిడకుండే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కావచ్చు, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయితే చూడాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. ఫస్ట్ ఫీమేల్ విన్నర్ బిందుమాధ ఉందనుకోండి ఓటీటీ, బట్ ఇక్కడ ఇంకా కొంతమందికి ఈవిడ వస్తే బాగుండనే వాళ్ళు ఇలా అందరూ కూడా సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కలిపి కంప్లీట్గా పాజిటివ్ ఓటు బ్యాంక్ తనుజుకుంది. పక్కా సేఫ్, 100% సేఫ్ అయితే 34% ఉంది యావరేజ్గా. ఇక సంజనాకు కూడా ఒక 27 ఉంది. నేను టాస్క్లో ఆడడం, ఓడిపోవడం అయినా సరే ఎఫెక్ట్ వచ్చింది. అయితే ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇమాన్యుయల్ నేను రాంగ్ సెలెక్ట్ అనిందంట బాధలో. అంటే ఆ బాండ్ని కూడా ఇతడితో బాండ్ వల్ల నాకు లాభం లేదన్నట్టు ఫీల్ అయ్యింది. కానీ ఆవిడకి తెలియంది ఏంటంటే, అర్థం కానిది ఏంటంటే,
ఇమాన్యుయల్ ఒకవేళ ఈ టికెట్ ఫైనల్ గెలుచుకుంటే సంజన కూడా బిందాస్గా పడుకోవచ్చు, టాప్ 5 పక్క కన్ఫర్మ్. ఇప్పుడు ఓటింగ్ కూడా లాస్ట్ వీక్ ఆవిడ చాలా స్ట్రాంగ్గా నిలబడడం వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అరే హోస్ట్ కాదు కదా, అక్కడ ఆడియన్స్ పేరుతో వచ్చిన కొంతమంది చెప్పిన హౌస్ అంతా ఏకమైన నేను తగ్గేది లేదు, నేను తప్పు అని చెప్పాల. నేను చూసిన దానివల్ల నేను అలాంటి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది తప్ప అవతల వాళ్ళని కించపరిచి అవమానించి చెప్పలా. హుందాగానే బిహేవ్ చేసింది అక్కడ. అయినా సరే ఆవిడని డ్రిల్లింగ్ చేసిన వాళ్ళు లాస్ట్కి రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది చూడండి, అట్లా తెచ్చుకుంది. నేను ఇంతే నిటారుగా నిలబడతా, నాకు వెన్నుపోసు ఉందని నిలబడింది చూడ, అక్కడ ఫిదా అయిపోయారు ఆడియన్స్, బాగా కనెక్ట్ అయ్యారు. దాంతోపాటు ఎమ్మెన్యేల నామినేషన్లోకి రాకపోవడం కూడా వర్కౌట్ అయింది. మొత్తానికి 27%, 100% సేఫ్ వీళ్ళిద్దరు కూడా. అట్లాగే భరణి శంకర్ ఈయన కూడా ఒక 13 to 14% ఎట్లా ఉంది. దివ్య ఎలిమినేట్ అయిపోయిన ఎపిసోడ్ కూడా వర్కౌట్ అయింది, సెంటిమెంట్ పండింది. ఈయన కూడా రిలీజ్ అయ్యి బాధ ఉండింది. అంటే ఇద్దరు మళ్ళీ అన్నా చెల్లి అని అడుగుంటే ఇద్దరికి బ్యాడ్ అయిపోద్ది, బిస్కెట్ అయిపోద్ది, ఎందుకు అవసరమా? ఆల్రెడీ ఆయన బయటకు వచ్చి చూశాడు, వచ్చిన వెంటనే బాండ్స్ వల్ల కాదన్నా అతనికి అర్థమైంది కనుక ఆ గ్యాప్ మెయింటైన్ చేసిన. పైగా కెప్టెన్ కాలేదని కావచ్చు, ఆ దివ్య బాండ్ సెంటిమెంట్, ఈ కెప్టెన్ కాలేదని సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయితేనే ఒక 13-14% ఉంది. ఇక 4th ప్లేస్లో డీమోన్ ఉన్నాడు, మళ్ళీ ఒక 12% ఉంది. కొంత తగ్గింది ఓటింగ్, ఎందుకో మరి తనుజ ఫ్యాన్స్ ఎఫెక్టా, వేరే వాళ్ళకి ఓట్లు వేద్దామని సపోర్ట్ చేసి ఇతరికి తగ్గిస్తున్నారు అంటే వేరే వాళ్ళకి చేస్తే ఇతరికి తగ్గుతుందేమో. కానీ నేను టాస్క్ అయితే బాగా ఆడాడు. ఒకవేళ అక్కడ తనుజ కాకపోతే ఖచ్చితంగా అతని స్ట్రాటజీ ఏంటి, ఆ మడ్పిట్లో కొన్ని 1-2 ఒక్కటి పెట్టినా చాలు, వీళ్ళిద్దరు ఒకటి కూడా పెట్టకుండా బ్లాక్ చేసేద్దాం, హోల్డ్ చేసేద్దాం అనేదే. అంత ఫిజికల్ బలం కూడా ఉంది కనుక గతంలో కూడా భరణిని అట్లాగే భరణికి సపోర్ట్గా ఆ టాస్క్లు ఆడిన వాళ్ళని కూడా హోల్డ్ చేశాడు కనుక ఆయన బలం మీద ఆయనకి నమ్మకం ఉంది, అట్లా చేశాడు. కాకపోతే అక్కడ ఫీమేల్ కంటెస్టెంట్ అవడం వల్ల తగ్గాల్సి వచ్చింది. తగ్గకపోతే బ్యాడ్ అయిపోతాడు, బిస్కెట్ అయిపోతాడు. హోల్డ్ చేసేది అది మేల్ అయితే ఇతనికి బిందాస్ తిరుగులేదు, ఆయన సూపర్ సక్సెస్ అయిపోయింది స్ట్రాటజీ. అయినా సరే బాగా ఫిజికల్గా ఇతను బ్రహ్మాండంగానే ఆ అమ్మాయి వాకల్గా ఆడుతూ ఇతను కంట్రోల్ చేసింది. ఆవిడకి ఏం అట్లా ఉండింది, ఏంట్రా ఫిజికల్ అంటున్నాను. సరే ఆయన లాస్ట్లో చెప్పాడు చూడండి, ఆ మాటలు కూడా కనెక్ట్ అవుతారు. రీతుతో అంటారు కదా, గెలవడం ముఖ్యం కాదు, ఎలా ఆడేమనేది ముఖ్యమనేది, అది కూడా చూస్తారు కదా. సో మొత్తానికి ఇతను కూడా మంచి ఓటింగ్ ఉంది, 12% ప్రస్తుతానికి ఉంది. టికెట్ ఫైనల్ రేసులోంచి తప్పకూడదు, నిజంగా బ్యాడ్ లక్. ఎవరి మీద చాలా అప్డేట్స్ అని పెట్టాను కదా చూడండి, ఎవరితో అయితే ఛాలెంజ్ చేసారో వాళ్ళ చేతిలోనే ఓడిపోయారు. అది ట్విస్ట్ హైలైట్, ఆ వీడియో అయితే మిస్ కాకండి. అట్లాగే ఇంకోటి ఏంటి, 5th ప్లేస్లో రీతు చౌదరి. ఈవిడికి మీరు కొన్ని వెబ్సైట్స్ చూసి మీరు ఏంటి తనుజ కంటే ఎక్కువ ఉందా, టైటిల్ విన్నర్ ఈవిడా అని అపోహల్లో భ్రమలో ఉండకండి. బాట్స్ ద్వారా దిబిడే బాదురే కుమ్ము పడేస్తా అన్నారు. ఆ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఈవిడే విన్నర్ అయిపోద్ది అని మాదిరిగా ఉంది. అది కాదు ఒరిజినల్కి అయితే 7% ఉంది. కంప్లీట్గా లీస్ట్లో సుమన్ శెట్టి ఉన్నాడు, ఒక 6% ఉంది. ఇతడు టికెట్ ఫైనల్ రేసులో ఇంకా ఉన్నాడు కనుక, ఎందుకంటే ఎమ్మాన్యుయల్ పరిధిలో 3 బ్లాక్స్, సుమన్ పరిధిలో 3 బ్లాక్స్, అట్లాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా ఈక్వల్గా ఉన్నాయి కనుక ఒకవేళ ఇట్లాగా వాళ్ళందరూ కొట్టుకొని తనుకుని నిన్న వాళ్ళు కామెడీగా మాట్లాడుకున్నారు కదా, ఈ 3 రోజులు కనీసం కదలడు మెదలడు ఒలకడో పలకడో, హౌస్లో ఉన్నా లేనట్టు ఉంటాడు, ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడు, ఎక్కడ టాస్క్ ఆడి ఓడిపోతామేమో, లాస్ట్లో వచ్చి సింగిల్ షాట్తో కొట్టేద్దామని రకరకాల ఆయన స్ట్రాటజీలు ఉంటాయని వాళ్ళు కామెడీగా మాట్లాడుకున్నా ఏమో, వాళ్ళు కామెడీగా అనుకున్నది రేపు పొద్దున్న రియల్గా వర్కౌట్ అయిపోయింది అనుకోండి, జాక్ పట్టుకుంటే దబేలు అని అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, టికెట్ ఫైనల్ కొట్టేశాడు అనుకోండి, 13వ వారం 14వ వారం 2 వారాలకి సుమన్ శెట్టికి ఇమీడియట్గా వచ్చిస్తే రీతు చౌదరి అవుట్, నో డౌట్. అట్లా ఉండబోతుంది చేంజ్ అంతా, గేమ్ చేంజ్ అంతా. టికెట్ ఫైనల్ అయితే ఎప్పుడు చేంజ్ చేసి ఈసారి ఇంకా ఎన్ని ట్విస్టులు ఇచ్చినా, గతంలో ఏంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు వీకా స్ట్రాంగ్గా సంబంధం లేకుండా 4 టాస్క్లు గెలిచిన వాటి మీద లాస్ట్లో వచ్చి ఆయనతో ఛాలెంజ్ చేస్తాను తప్పని కొట్టుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తనుజ వాళ్ళతో బ్రహ్మాండంగా ఆడుకుంటూ వచ్చింది, అంత కష్టపడి ఆవిడొచ్చి సుమన్ శెట్టి చేతిలో ఓడిపోతున్నాను అనుకుంటుందా? ఆయనతో అయితే నాకు ఈజీ అవుద్దని ఆవిడ అతను చూజ్ చేసుకుంది, బట్ దెబ్బ కొట్టేసింది, అట్లా అయిపోద్ది అనమాట. సో ఎటు నుంచి ఎటైనా తిరగచ్చు. ఒకవేళ సుమన్ ఆ రకంగా టికెట్ ఫైనల్ కొట్టేశాడా, 2 వారాల బంపర్ ఆఫర్ ఇమ్యూనిటీ, రీతు చౌదరి కష్టకాలం తప్పదు. ఆల్రెడీ రీతు చౌదరి భయపడుతుంది, అరే 2 వారాల వరుసగా నామినేషన్లోకి రాలా, ఇప్పుడు వచ్చే ఏమవుతుందో, ఉంటానో పోతానో. ఆ D1 పవన్ కూడా టికెట్ ఫైనల్ రేసులోంచి కూడా పోయాడు, కెప్టెన్సీ కూడా పోయింది. ఇద్దరిలో ఒకరు నామినేషన్లోకి రాకుండా ఒకరికి ఇమ్యూనిటీ వచ్చింటే ఓట్లు షేర్ అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తూ ఉంది. లేదు రీతు చౌదరి నుంచేద్దాం, ఇంకా ఏమైనా కంటెంట్ వస్తుంది లాస్ట్ 2 వీక్స్ అనుకుంటే డీమోన్ వరకు రాలేరు అనుకుంటాను. మరి ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా 4-5% డిఫరెన్స్ ఉంది కాబట్టి. సరే మీ ఓటు ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిగ్ బాస్ తర్వాత కూడా చాలా కంటెంట్తో, చాలా డిఫరెంట్ టాపిక్స్తో, వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంది. థ్యాంక్ యూ.